మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. వరంగల్ జిల్లా ఊరుగొండ గ్రామ వాస్తవ్యులు శివాజీ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి మరి వాళ్ళ గొంతును ఆర్యకుల సంఘాల యొక్క ఆర్యకుల ప్రజల యొక్క గొంతుకై ప్రతి చోట వాళ్ళ యొక్క కుల ఆత్మ గౌరవాన్ని హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తిని ఒక పార్టీకో ఒక సంఘానికో ఒక వ్యవస్థకో అనుకూలంగా ఉండాలని మరి లింగంపల్లి కిషన్ రావు మీద ఇప్పటికే ఆరోపణలు వచ్చినాయి. ఆయన కొడుకులు వచ్చి కొట్టడం జరిగిందని క్రికెట్ బ్యాట్స్ నేను అప్పుడు 11:30కి ఇంటికి వచ్చిన. లిఫ్ట్ ఎక్కుతున్నా ఇక వచ్చిన నలుగురు 30 సెకండ్స్లో 200 టైమ్స్ సీసీ ఫుటేజ్లు, కారు, ఎవ్రీథింగ్ ఎవిడెన్స్ అన్ని దొరికినాయి. పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మరి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఆర్యకులం సంఘ రాష్ట్ర అధ్యక్షులు చెట్టుపల్లి శివాజీ గారిని అత్యంత దారుణంగా, ఒక ప్రజాస్వామికంగా, ఒక స్వచ్ఛందంగా ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా కేవలం ఆర్య సంఘం యొక్క ఆర్యకుల ప్రజల యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి శివాజీ గారి మీద మరి 28వ తారీఖు నాడు మధ్యాహ్నం అత్యంత దారుణంగా హైదరాబాద్లో ఒంటరి వాడిని చూసి క్రికెట్ బ్యాట్లతోటి కొట్టి ఆయనకు కాళ్ళు చేతులు పనిచేయకుండా చేసినటువంటి దుర్మార్గులను వెంటనే హైదరాబాద్కు సంబంధించినటువంటి మరి సిపి మహేష్ భగత్ గారి పరిధిలో ఉంది. అలాంటి దుర్మార్గులను వెంటనే శిక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇక్కడ వచ్చి పరామర్శించడం కాదు, అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించి శిక్ష వేయించండి. ఆయన చేసిన తప్పేంది? ఎందుకు ఈ లింగంపల్లి ఆగ్రో ఎక్స్ చైర్మన్ రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి కిషన్ రావు వాళ్ళ కొడుకు నానాజీ అని కూడా స్పష్టంగా మరి వారు చెప్తా ఉన్నారు. ఎందుకు దాదాపుగా 3 రోజులు అయిపోయింది, ఇప్పటికి 4 రోజులు అయిపోయింది ఆయన గాయపరిచి కాళ్ళు చేతులు నడవలేని పరిస్థితి, ఒక్కొక్క కాలుకు మరి 30-40 దెబ్బలు పడి అసలు అత్యంత దారుణంగా హింసకు గురి చేయాల్సిన అవసరం ఇది. ఇంత ఇగో ఉండి మరి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు టీఆర్ఎస్ నాయకులారా? ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు మరి అదేవిధంగా కేసీఆర్ గారు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఒక కుల సంఘం, కుల మీటింగు, రాజకీయాలకు అతీతంగా కుల సంఘాల మీటింగులు జరగాలనడం ఆయన తప్ప. దాన్ని అంటే ఒక కక్ష సాధింపుగా తీసుకొని ఈ రకంగా కొట్టి 4 రోజులైనప్పటికీ కూడా స్పష్టంగా ఎవరు కొట్టిరు, ఎవరు కొట్టించారు అనేటువంటి విషయం లింగంపల్లి కిషన్ రావు వారి కొడుకులు కొట్టిరు అనేటువంటి విషయం తెలిసినా కూడా ఇంతవరకు పోలీసులు శిక్షించకపోవడం అంటే పోలీసు వ్యవస్థ మీద ఇంకే రకంగా నమ్మకం పెట్టుకోవాలి ప్రజలు? మరి ఎక్కడున్నది రక్షణ? ఎట్లా? అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యకుల సంఘ సోదరులు కూడా రాజకీయాలకు అతీతంగా ఈ మీ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి మరి శివాజీ గారి మీద జరిగినటువంటి ఏయమైన దాడి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి, వారికి అండగా ఉండాలి, వారి కుటుంబానికి మనమందరం కూడా అండగా ఉండాలి. ఇలాంటి దుర్మార్గాలను ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ గారు కానీ అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు మరి ఆ లింగంపల్లి కిషన్ రావును పార్టీ నుంచి తొలగిస్తారా? అట్లనే గుండాయిజం చేసి ఇంకో 10 మందిని కొట్టుకుంటా ముందుకెళ్ళమని చెప్తారా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.